ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య లక్నోలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఎల్ఎస్జీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల స్కోర్ చేసింది. లక్నో ఇన్నింగ్స్లో ఓపెనర్ మిచెల్ మార్ష్ మొదట్లో చెలరేగి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడితే మరో ఓపెనర్ మార్క్రమ్ స్థిరంగా ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక చివర్లో ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్లు కూడా కాస్త రాణించడంతో లక్నో భారీ స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నోకు ఓపెనర్లు అద్భుతమైనటువంటి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ తొలి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీపక్ చాహర్ వేసినటువంటి 2వ ఓవర్లో మార్ష్ 3 4 కొట్టాడు. ట్రెంట్ బోల్ట్ వేసినటువంటి 3వ ఓవర్లో కూడా ఒక 6 మరో 4 కొట్టాడు మిచెల్ మార్ష్. 4వ ఓవర్ వేసినటువంటి అశ్విని కుమార్ కేవలం 3 పరుగులు ఇచ్చాడు. కానీ అతనే వేసినటువంటి 6వ ఓవర్లో మిచెల్ మార్ష్ బ్యాటింగ్ దాటికి బలయ్యాడు అశ్విని కుమార్. ఆ ఓవర్లో మార్ష్ చెలరేగి 3 4లు ఒక 6 తోటి ఏకంగా 23 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే మిచెల్ మార్ష్ కేవలం 27 బంతుల్లోనే ఈ సీజన్లో తన 3వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంటే 5 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మిచెల్ మార్ష్. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎల్ఎస్జీ వికెట్ నష్టపోకుండా ఏకంగా 69 పరుగులు చేసింది. అందులో మిచెల్ మార్ష్ చేసినవే 60 పరుగులు. మరో ఓపెనర్ మార్క్రమ్ మాత్రము అప్పటికి 7 పరుగులు మాత్రమే చేశాడు. సో ఒకవైపు మార్ష్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తుంటుంటే మరోవైపు మార్క్రమ్ మాత్రం అతనికి చక్కటి సపోర్ట్ ఇచ్చాడు. వాస్తవానికి మార్క్రమ్కు బ్యాటింగ్ చేసే అవకాశమే పెద్దగా రాలేదు. తొలి 6 ఓవర్లలో మార్ష్ 30 బాల్స్ ఆడితే మార్క్రమ్ కేవలం 6 బాల్స్ మాత్రమే ఆడాడు. అయితే పవర్ ప్లే తర్వాత విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి 7వ ఓవర్లో మార్క్రమ్ ఒక 6 కొడితే అదే ఓవర్లో చివరి బంతికి మార్ష్ అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బాల్స్ ఆడినటువంటి మిచెల్ మార్ష్ ఏకంగా 9 4లు 2 6లతోటి 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 76 పరుగుల వద్ద ఎల్ఎస్జీ తన మొదటి వికెట్ను కోల్పోయింది. మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 7 ఓవర్లలో 76 పరుగులు జోడించారు. సో పరుగుల సునామీ సృష్టిస్తున్నటువంటి మిచెల్ మార్ష్ అవుట్ అయ్యేసరికి ముంబై ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. 3వ స్థానంలో వచ్చినటువంటి నికోలస్ పూరన్ శాంట్నర్ వేసినటువంటి 8వ ఓవర్లో వరుసగా 6 4 కొట్టాడు. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 9వ ఓవర్లో ఓ స్లో బౌన్సర్ను కొట్టినటువంటి పూరన్ దీపక్ చాహర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 6 బాల్స్ ఆడినటువంటి పూరన్ ఒక 4 ఒక 6 తోటి 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 91 పరుగుల వద్ద ఎల్ఎస్జీ తన 2వ వికెట్ను కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 2 వికెట్ల నష్టానికి కరెక్ట్గా 100 పరుగులు చేసింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసినటువంటి 11వ ఓవర్లో సబ్స్టిట్యూట్ కోర్బిన్ బాష్కు క్యాచ్ ఇచ్చి రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. 6 బాల్స్ ఆడినటువంటి రిషబ్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా 107 పరుగుల వద్ద ఎల్ఎస్జీ 3వ వికెట్ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు ఓపెనర్గా వచ్చినటువంటి మార్క్రమ్ మాత్రము క్రమంగా పరుగుల వేగాన్ని పెంచుతూ ఫామ్లోకి వచ్చాడు. రిషబ్ పంత్ అవుట్ అయిన తర్వాత 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆయుష్ బదోని శాంట్నర్ వేసినటువంటి 14 ఓవర్లో వరుసగా 3 4లు బాదాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఎల్ఎస్జీ 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అశ్విని కుమార్ వేసినటువంటి 16వ ఓవర్లో మార్క్రమ్ ఓ 6 కొట్టగా బదోని ఓ 4 కొట్టాడు. అయితే ఆ తర్వాత బంతికే రికల్టన్కు క్యాచ్ ఇచ్చి బదోని అవుట్ అయ్యాడు. 19 బాల్స్ ఆడినటువంటి ఆయుష్ బదోని 4 4లతోటి 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఎల్ఎస్జీ 158 పరుగుల వద్ద తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక విఘ్నేష్ పుతూర్ వేసినటువంటి 17వ ఓవర్లో సింగిల్ తీసినటువంటి మార్క్రమ్ 34 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో ఓపెనర్గా వచ్చినటువంటి మార్క్రమ్ 17వ ఓవర్లో కానీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. అలాగని చాలా స్లోగా బ్యాటింగ్ చేశాడని కాదు, ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు మార్క్రమ్కు. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 18వ ఓవర్లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు. 38 బాల్స్ ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 2 4లు 4 6లతోటి 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్ వేగంగా బ్యాటింగ్ చేసి 14 బంతుల్లోనే 27 పరుగులు చేయడంతో లక్నో 200 పరుగుల మార్కును దాటగలిగింది. అయితే చివర్లో డేవిడ్ మిల్లర్తో పాటుగా అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్లను అవుట్ చేసినటువంటి హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ఎల్ఎస్జీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మొత్తంగా ఎల్ఎస్జీ ఇన్నింగ్స్ని చూసినట్లయితే మొదట్లో మార్ష్ అండ్ మార్క్రమ్ వీరిద్దరూ హాఫ్ సెంచరీ చేసి చెలరేగితే ఆ తర్వాత చివరిలో బదోని, డేవిడ్ మిల్లర్లు కూడా రాణించడంతో 203 పరుగుల భారీ స్కోర్ను చేయగలిగింది ఎల్ఎస్జీ. ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా
5 వికెట్ల ప్రదర్శన చేసి చక్కగా రాణించాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసినటువంటి పాండ్యా పరుగులను కూడా బాగానే నియంత్రించాడు. అంటే 10కి లోపే ఓవర్కి సగటున 9 చొప్పున పరుగులు ఇచ్చాడు పాండ్యా. ఇక విఘ్నేష్ పుతూరు, ట్రెంట్ బోల్ట్, అశ్విని కుమారు వీరు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. విఘ్నేష్ పుతూరు పరుగులను కూడా బాగా నియంత్రించాడు. 4 ఓవర్లలో 31 పరుగులు ఇస్తే ట్రెంట్ బోల్ట్ 3 ఓవర్లలో 28 పరుగులు, అశ్విని కుమార్ 3 ఓవర్లలో 39 పరుగులు ఇస్తే ఇక మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు చెప్పాలి. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క విజయ లక్ష్యము 204 పరుగులు. లక్నో మైదానంలో 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినటువంటి చరిత్ర ఇప్పటివరకు లేదు. కాబట్టి ఒకవేళ 204 పరుగులు చేసి ముంబై ఇండియన్స్ గెలిస్తే మాత్రము అది ఈ గ్రౌండ్లో చరిత్రే అవుతుంది. సో భారీ విజయ లక్ష్యంతో ముంబై ఇండియన్స్ ఇప్పుడు బరిలోకి దిగబోతుంది. గాయం కారణంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం లేదు. సో సూర్యకుమార్ యాదవ్ కానీ, ఆ తర్వాత రికల్టన్ కానీ, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళందరూ మరి ముంబై ఇండియన్స్కి ఈ మ్యాచ్లో తమ బ్యాటింగ్ తోటి విజయాన్ని అందిస్తారా, లేదా ముంబై ఇండియన్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంటుందా చూడాలి.